రేపు ఎంగేజ్మెంట్ అయితే ఇంకేముంది భాయ్, పెళ్ళే కదా. పీ 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 డుమ్ డుమ్ డుమ్. అదిగో శివబాబు గారు వస్తున్నారు. నమస్తే మావయ్య గారు. మావయ్య అన్నావా బాబు? అవును మావయ్య, తండ్రి లాంటి మిమ్మల్ని పెళ్లికి ముందే మావయ్య అనడంలో తప్పులేదనిపించింది. తప్పెట్టవద్దు బాబు. నోరారా మావయ్య అని పిలుస్తా ఉంటే కడుపు నిండిపోనాది. నా కూతుర్ని కళ్ళలో ఇట్టి చూసుకునే దేవుడు నా కల్లుడయ్యాడని పెత్తాన్ని. హాయ్ పార్వతి. హాయ్ అను. హాయ్ పార్వతి, నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నా కానీ కలవట్లేదు. ఫోన్ నీళ్లు మింగేసినది బాబు గారు, ఎట్టా కలుస్తాది? రే గనిగా, బావగారు అయితే మటుకు అట్ట చెప్తారా? మరేం లేదు బాబు, ఫోను నీళ్లలో పడిపోన్నదంట, అందుకే పని చేయటం లేదు. ఇదిగోని బాబు గారు, తడిసిపోయినప్పటి నుండి నా నిక్కర్లు ఎట్టుకొని తిరుగుతున్నా. అరే రే, ఒక మాట ముందు నాతో చెప్పొచ్చు కదా. ఫోన్ లేకుండా ఎలా ఉంటావు? ఇది నువ్వు వాడుకో పార్వతి, నేను రిపేర్ చేయించుకుంటాలే. అయ్యో, మీకంటే చాలా పనులుంటాయి, ఫోన్లు వస్తానే ఉంటాయి. మీ ఫోను పార్వతికి ఎందుకు ఎత్తున్నారు? తిరిగి తీసుకోండి బాబు. అవును, వద్దండి. వద్దు మావయ్య గారు, ఉండనివ్వండి. పార్వతి కన్నా నాకేదీ ముఖ్యం కాదు. నేను రిపేర్ చేయించుకుంటాలండి. ఇప్పుడు ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా. పెదబాబు గారు కబరెట్టగానే రెక్కలు కట్టుకుని వచ్చారు శివబాబు గారు. మాట మనసు రెండూ మంచివి హనుమంతన్నా. ఆ రక్షణం ఆలోచించకుండా పార్వతి సంతోషం కోసం ఇంత చేసినోడు పార్వతిని పువ్వుల్లో పెట్టుకుని బాబున్నాడని మన తాతకు మించి కొనరాదమ్మా. చూసి ఖర్చు పెట్టు. 10 ఏళ్ళు చేరేందుకు ఓ 3 ఏళ్ళ దాకా చూడు. ఉన్నదంటూ సర్దుకో అమ్మా. అట్టగేనన్నా. శివబాబు కూడా పర్లేదు తీసుకో అంటాడు. చెయ్యి పట్టుకునేటోడు ముందు చెయ్యి సాసరాదమ్మా, గుర్తెట్టుకో. హనుమంతన్న, టైం అవుతుంది, త్వరగా రండి. వస్తున్నా. అమ్మా పార్వతి, నిశ్చితార్థం బట్టలు తీసుకోవటానికి పోతున్నాం. బ్యాగ్ 2 చెంబులు నెత్తిని దెమ్మరించుకొని పోరాదు? అట్టగేనన్నా. విజయక్క, 2 నిమిషాలు వచ్చేస్తా. త్వరగా రెడీ అవ్వు. రారా గనిగా. శివబాబును చూస్తా ఉంటే సాక్షాత్తు శివుణ్ణే చూసినట్టుంది. All right. Now you can ask me liberally.
సార్ మీరు పెళ్లి చేసుకోవాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఫేస్బుక్లో నా ఫొటోస్ పెడితేనే లాక్స్ ఆఫ్ లైక్స్ కొట్టారు. నేను ఎలాంటి అమ్మాయిని లైక్ చేస్తానో నా మనసుకి తెలుసు. సార్ మీ మనసు ఎన్ఆర్ఐ అమ్మాయిని కావాలనుకుంటుందా, ఇండియాలో బిలీనీర్ అయి ఉండాలా? నేను పెళ్లి గురించి ఆలోచించని రోజుల్లోనే పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సంబంధాలు వచ్చాయి. కోటీశ్వర్లు క్యూ కట్టడం చూశాను. అఫ్కోర్స్ ఇప్పుడు నేను పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. 5 ఏళ్లకు పదవులు, పేర్లు మారే రాజకీయ నాయకుల సంబంధాలు నాకొద్దు. మార్చి రాగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని కంగారు పడే కోటీశ్వర్లు కూడా నాకొద్దు. మనీ ఉన్న వాళ్ళు కాదు, మనసున్న వాళ్ళు కావాలనుకుంటున్నాను. దట్స్ మీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా లేక మీ అమ్మగారికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మా ఫ్యామిలీకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను. సార్ మీరు టాప్ మోస్ట్ బ్యాచులర్. పెళ్ళి అయితే చాలా మంది అమ్మాయిని అప్సెట్ చేస్తారుగా. నేను నా లైఫ్లో ఎదిగినప్పుడు క్లాప్స్ కొట్టిన వాళ్ళు పెళ్లితో నేను ఒదిగినప్పుడు ఫీల్ అవుతారని నేను అస్సలు అనుకోను. వాళ్ళ అభిమానం ఏంటో నాకు తెలుసు. సార్ మీ ఇంటి పని మనిషి పెళ్లి ఘనంగా చేయాలని అనుకుంటున్నారని విన్నాం. ఇస్ ఇట్ రైట్ సార్? అన్నం వండి పెట్టేవాళ్ళు పని వాళ్ళైనా మన వాళ్ళు అనుకుంటాం. ఈ పెళ్లి పని మనిషి పార్వతికి చేయట్లేదు, మా బ్రాండ్ అంబాసిడర్ మేకోటి పార్వతికి చేస్తున్నాం. మీ పెళ్లి టాపిక్ ని విజువల్స్ చేస్తే మా ఛానల్ రేటింగ్స్ పెరుగుతున్నాయి. సో ఈ కవరేజ్ ని ఎన్ని కోట్లకు అమ్మాలనుకుంటున్నారు? ఆడపిల్ల సిగ్గును, మగవాడి దర్పాన్ని, పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని, అరిటాకు పప్పన్నాన్ని, భగవంతుడి విధిని, ఇవన్నీ నేను బిజినెస్ చేసుకోవాలనే ఆలోచన ఈ జన్మలో నాకు రాదు. యు ఆర్ ఆల్సో కార్డియల్లీ ఇన్వైటెడ్. సార్ ఈ రేంజ్ లో ఉండి కూడా ఏమాత్రం ప్రెషర్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు సార్? సింపుల్, రేంజ్ గురించి పట్టించుకోకపోవడమే. సి, మనం ప్రశాంతంగా ఉండాలంటే ప్రాబ్లం అనేది లేకుండా ఉండడం కాదు, ప్రెషర్స్ని మన మనసు వరకు రాకుండా చూడటం. అండ్ ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకపోతే డిసప్పాయింట్ అవ్వమనేదే సత్యం. అండ్ మోరోవర్, జీవితంలో ఎదురయ్యే ప్రతి సస్పెన్స్కి మనం ముందే ప్రిపేర్ అయితే ఈ విషయం మనల్ని ఏమీ చేయలేదు. ఎనీ మోర్ క్వశ్చన్స్? నో సార్. మీ పెళ్లి మీరు ఇష్టపడ్డ అమ్మాయితోనే జరగాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వా, మీ మాటలు వింటుంటే నాకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. మీ లైవ్ చూసిన అమ్మాయిలు వాట్సాప్ లో దుమ్ము లేపుతారు. బ్లేజర్ వేసుకున్న బెల్లం సార్ మీరు. రేయ్, 5 నిమిషాల టైం ఉంటే ఎవడైనా బుక్స్ తెచ్చుకుని చదువుకుంటాడు. నువ్వేంట్రా కవర్ పట్టుకుని కూర్చున్నావు? ఏముంది అందులో? హస్తముద్రికలు, జాతక ఫలాలు, గ్రహ ఫలాలు. వాట్? వాట్టు లేదు, వీట్టు లేదు. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. డ్రెస్ అప్ అయి వస్తాను. వాష్రూమ్ ఎటు? ఎటు? రే పాగల్, ఆగరా, ఆగు. మహి, మహి, షిట్. ఎవరైనా చూస్తే నా సిగ్గుపోయేలా ఉంది. పార్కుల్లో, పబ్బుల్లో, ఐమాక్స్ లో వెయిట్ చేసినా బాగుంటుంది గానీ ఈ టాయిలెట్ దగ్గర వెయిట్ చేయడం ఏంటి? చిచి, అంతా వీడి వల్లే. దొంగ సచ్చినోడు. ఒరే పిచ్చి తుగ్లక్, లోపలేం చేస్తున్నావు? టైం అయింది, వచ్చేసేయ్. రాకపోతే బయట నుంచి గడి పెట్టి తాళం వేసేస్తాను. మహి, ఏమైందిరా? ఏంటి కట్లు?
అగచాట్లు, పడరాని పాట్లు, నిన్ను నమ్ముకున్నా నన్ను నమ్ముకున్నా బొక్కే, ఐ మీన్ సున్నే. ఒక్క మార్కు కూడా రాదు. ఫుల్గా చీటీలు ప్యాక్ చేశా. మార్కులు పక్కన పెట్టు, రిమార్క్ వస్తే లైఫ్ లో ఎగ్జామ్ రాయలేవు. పిచ్చి బాలిక, లైఫే ఒక ఫైర్ ఎగ్జామ్, అంటే అగ్ని పరీక్ష. ఈ తొక్కలో పరీక్షల కోసం బుక్కులు చదవాలా? టైం చూసి కట్లు విప్పానంటే పాస్ అయిపోయినట్టే. బాయ్. మహి మహి Oh, my son, what happened? My son, why are you crying? Why are you crying? ఏం జరిగింది? టైంకి రీచ్ అవ్వాలని స్పీడ్గా బయలుదేరాను సార్. కార్ డాష్, 20,000 డాక్టర్ ఫీజ్. నౌ దిస్ ఈజ్. Sorry, my son. Please sit. సార్, పేపర్ మీద కొంచెం ఓం రాసి పెడతారా? Oh, what a student. చూడండి అయ్యా, నవభారతాన్ని ముందుకు నడిపేవాడు. అవును, ఈ డైలాగ్ ఏదో సినిమాలో విన్నానే. చూపించమంటారా సార్? ఏంటి బాబు? జాగ్రత్తగా చూడండి సార్. జాగ్రత్తగా చూపించు నాయనా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదిరిన క్రాఫ్ కొంత. ఫ్యానా? అవును సార్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఓం రాసి పెట్టాను, మిగతాది నువ్వు రాసి పెట్టు. సార్, ఇది ఎంబీఏ పేపరేనా సార్? కాదు నాన్న, న్యూస్ పేపరు. సినిమా కబుర్లేంటి? తమన్నాకి హిట్ వస్తుందా? అనుష్కకి పెళ్ళవుతుందంటావా? మరీ అంత ఎటకారం ఎందుకులేండి సార్. ఐ విల్ ట్రై టు రైట్. రైట్, యు మస్ట్ రైట్. ఓకే? ఎస్ సార్. క్యారీ ఆన్.
సార్ జానీ జానీ ఎస్ పాపా, చీటింగ్ పేపర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ బ్యాన్. సార్ అది తీయి నాన్న, తీయి. తీయి. హే కృష్ణ ముకుంద మిగతాయి కూడా తీ నాన్న. సార్ అది ఇవ్వు నాన్న. సార్ ఇవ్వు బంగారం. సార్ మనం ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సార్, వదిలేయండి సార్. వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రెడ్ ఇంక్తో డీబార్ అని రాసి అప్పుడు వదిలేస్తాను. సమ్మతమేనా? సార్ వద్దులేండి సార్, నా చావేదో నేను చేస్తాను. నాతోనే చమక్కులా? కూర్చొని రాసుకో. మీరు కూడా రాసుకోండి. ఇంకేం రాస్తాను? ఇంటికెళ్ళి తలక తైలం రాసుకోవాలి. టైం బ్యాడ్, నా బతుకు బస్ స్టాండే. మా అమ్మ నాతో ఏ పానీపూరి బండు పెట్టేస్తుంది. ఐశ్వర్య చేతిలో అంతే, జీవితాంతం ఏ పానీపూరి 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 అనుకోవడమే. నా బతుకు సైడా. సార్ సబ్ ఇన్విజిలేటర్గా ఆర్డర్ ఇచ్చారు. అలాగా, ఓకే, వెల్కమ్. టీవీ తమన్నలా ఉన్నారు. ఇది టీవీ తమన్నా ఏంటి, దాని బాగుందా? మీ పేరేంటి మేడం? ఐశ్వర్య సార్. వెల్కమ్, ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ. ఏంటి, నువ్వు కూడా కవర్ తెచ్చుకున్నావా? కాస్ట్యూమ్ మార్చు. నాకు తెలుసురా నీ ఎదవ తెలివితేటలు ఉప్మా అవుతాయని. పొట్టి వెదవ. అందుకే ఇలా ఎంట్రీ ఇచ్చాను. నాకెలాగో మార్కులు రావు, నువ్వెందుకు వచ్చావే? బిల్డప్పా? ఒరే ముద్దపప్పు, ఆల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇందులో ఉన్నాయి. పాస్ అవ్వాలనుందా నాయనా? అమ్మా, ఆశ దోశ అప్పడం వడ. నీకు దండం పెడతాను, ఇవ్వవే. నో దండం, ఓన్లీ కిస్సెస్. నో, ఇంకేమైనా కావాలంటే అడుగు, ఇస్తాను. ఓన్లీ కిస్. కుదరదని చెప్పాను కదా. అంతేనంటావా? ఓకే, ఇద్దరు బ్యాక్గ్రౌండ్ బిజినెస్ కాబట్టి ఒక డీల్ కొద్దాం. నువ్వు బయటకి రాగానే లేటెస్ట్ యాపిల్ మొబైల్ కొనివ్వాలి. ఇంతేనా? నీ మీదొట్టు, ఇచ్చే. రాయిరా, తొందరగా రాయి. రాస్తున్నాను. తొందరగా రాయి.
సార్ 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 నా పేపర్. ఎందుకు? బయటికి వెళ్ళి బజ్జీలు కొట్టు వాడికి ఇవ్వు. ఓ ప్లేట్ బజ్జీలు ఇస్తాడు. వై సార్?